పార్టీ తన సేవలను గుర్తించిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి శంకరనాయక్. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగానన్నారు. పార్టీ నాయకత్వం సహకరించిందన్నారు. పార్టీ కోసం కష్టపడితే అవకాశం వస్తుందన్నారు. తనకు అవకాశం కల్పించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థి శంకరనాయక్తో షరీఫ్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి శంకరనాయక్ మనతో ఉన్నారు. సార్ ఫస్ట్ కంగ్రాట్స్ సార్. సో చాలామంది కూడా పోటీలు ఉన్నారు. 4 పోస్టులకు కానీ 40 మంది క్యూలో ఉందని చెప్పి చాలా చర్చ జరిగింది. సో లాస్ట్కి అధిష్టానం మీ పేరుని ఖరారు చేసింది. ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీకి గత 7 సంవత్సరాల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. అంతకుముందు నేను చిన్న స్థాయి నుంచి చిన్న కార్యకర్త స్థాయి నుంచి నేను యూత్ కాంగ్రెస్ నుంచి ఆ తర్వాత మండల పార్టీ అధ్యక్షునిగా 2001లో జెడ్పీటీసీగా 6లో ఎంపీపీగా మళ్ళీ 14లో జెడ్పీటీసీగా నేను బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసినాను. మిడిలో టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసినాను. తర్వాత జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా 7 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసినాను. ఎక్కడ కార్యకర్త సమస్య వస్తే అక్కడ ఉరికినాను. ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ చాలా కేసులు పెట్టడం కూడా జరిగింది గత ప్రభుత్వంలో మా మీద. అయినా కానీ వాటిని అన్నింటినీ ధీటుగా ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని చెప్పి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తర్వాత రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చిన సూచన మేరకు నేను పనిచేసినాను. ఇప్పుడు మహేష్ అన్న కూడా మాకు ఇలా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్న కూడా ఇలా బడుగు బలహీన వ్యక్తి కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అతను కూడా ఇలా మహేష్ కుమార్ అన్నకు ఇలా టీపీసీ ఇవ్వడం ఆ తర్వాత నన్ను కూడా ఆయన సూచించడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. సామాజిక పరంగా మీకు అవకాశం వచ్చిందని అనుకోవచ్చా? లేదంటే కాస్ట్ ఈక్వేషన్ లేదంటే మీరు చేసినటువంటి పార్టీకి చేసినటువంటి లాయల్టీగా ఉన్నారు శంకర్ నాయక్ కష్టపడ్డారు అనేటువంటి ఈ బేరోజు వేసుకొని వచ్చిందని వచ్చా? ఎట్లా ఈ రెండు కలిసి వచ్చినాయి. నాకు పార్టీకి లాయల్గా ఉన్నాను. ఆ తర్వాత నేను ఒక గిరిజనులలో ఒక లంబాడి తెగ చెందినగా ఉన్నవాడిని కాబట్టి ఈ రెండు కూడా ట్రైబల్స్ ఇవ్వాలనుకున్నారు. దాంట్లో నాకు కలిసి వచ్చింది. నేను పార్టీకి విధేయుడు ఉన్నాను కాబట్టి మొదటి వరుసలో నేను ఉన్నాను కాబట్టి ఇలా పార్టీ నేను సెలెక్షన్ చేసింది. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు కూడా పార్టీ లాయల్ చూసినారు కాబట్టి దాంట్లో నేను ముందు వరుసలో ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. సో పిసిసి మహేష్ గౌడ్ కూడా మీ పేరు నొక్కి పెట్టి అధిష్టానంకి చెప్పారు, ఖచ్చితంగా ఈయనకి ఇవ్వాలనేటువంటి ఒక మాటను చెప్పారని చెప్పి తెలిసింది. సో ఎట్లా అంటారు? ఎస్ అన్న చెప్పినారు కూడా. పార్టీకి మొదటి నుంచి మహేష్ అన్న చెప్పినారు. పార్టీకి మొదటి నుంచి లాయల్ గారు పనిచేసారు. వాళ్ళకి సూచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన చెప్పినారు. నన్ను కూడా ఆయన చాలా పెద్ద ఎత్తున బలపరిచి హైకమాండ్కి ఇక్కడ తెలియపరచడం జరిగింది. సో చాలామంది ఎక్స్పెక్టేషన్స్లో ఉండే, సో వాళ్ళకి ఏం చెప్తారు? భంగపాటు ఎదురైన వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు అవకాశం వచ్చింది. నేను ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. ఇవాళ నేను ఒక స్థాయికి వచ్చినాను, అంటే ఇవాళ ఒక ఎమ్మెల్సీకి వచ్చినాను. వారికి కూడా ఏదో ఒక రోజు అవకాశం వస్తే పార్టీ తప్పకుండా పనిచేసేవానికి తప్పకుండా ఏదో ఒక రోజు పార్టీ అవకాశం ఇస్తుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే అని చెప్పి తెలియజేస్తున్నాను. క్యాస్ట్ ఈక్వేషన్తో మీ వర్గాల వారికి శంకర్ నాయక్ ఏం చేయబోతున్నాడు, ఏం చెప్తున్నారు? డెఫినెట్గా నేను మా వాళ్ళ కోసం అంటే వాళ్ళందరికీ ఇప్పుడు నేను బాగా పనిచేస్తాను. ముందు రాబోయే రోజుల్లో ఇప్పుడు 10% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి నేను రేవంత్ ప్రభుత్వాన్ని కూడా నేను ముందు లోపల ఉంటాను కాబట్టి వారి కోసం నేను ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మా నల్గొండ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్ కోసం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇట్లా మా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఆయన ఉన్నారు, ఆర్ఎండ్బి మినిస్టర్గా వెంకటరెడ్డి గారు ఉన్నారు, తర్వాత మా ఎమ్మెల్యేస్ అందరూ ఉన్నారు కాబట్టి వారందరికీ తోడ్పాటు నా వంతు నేను సాయం చేస్తాను. సో ప్రతి ఒక్కరి ఆశీర్వాదం నా పైన ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం అధిష్టానం ఇచ్చింది. నా వర్గానికి సంబంధించి అన్ని విధాలా కృషి చేయడానికి, అభివృద్ధి చేయడానికి నా జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా నాకు ఎంతో తోడ్పాటిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఖచ్చితంగా నా వంతు కృషి నా జనాలకు ఇస్తాననేటువంటి విషయాన్ని అయితే శంకర్ నాయక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, హైదరాబాద్.